కాక మాకంటే ఏదో కోవిడ్ విపరీతమైన ఇబ్బందులు. ఇప్పుడు కేంద్రం కూటమి అసలు బ్రహ్మాండంగా ఏం అడుగుతుంది ఇస్తుంటే మాకేం కూటమి లేదు, సింగిలే. ఇది ఇంకా నిజం చెప్పాలంటే ఏమనంటే మా జీతాల ఖర్చు ఎక్కువ. ఎందుకండి జీతాల ఖర్చులు లెక్కేస్తే మీ రాబడిలో మీ ఖర్చులు లెక్కేస్తే మాది 87%, మీది 87%. మా రాష్ట్ర రాబడి మా సమయంలో 61,146 కోట్లు అయితే 53,051 కోట్లు మా ఖర్చు. ఇప్పుడు 1,02,000 కోట్లు మీ రాబడి ఉంది, 89,000 ఖర్చు. రెండు అది 87%, ఇది 87%. పైగా మీరేమంటారు అసలు పండగ చేసుకోండి అంటే హ్యాపీ దీపావళి. 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి, హ్యాపీ దీపావళి. ఇది కాక మీరు ఇంకోటి ఎంప్లాయీస్ అంతా విద్యావంతులు కదా, మీరు చూసుకోవాలి ఒకసారి. పబ్లిక్ అకౌంట్ అంటే ఏముంటుందండి? పబ్లిక్ అకౌంట్ అంటే మామూలుగా డిపాజిట్లు ప్రావిడెంట్ ఫండ్ ఉండేది. పబ్లిక్ అకౌంట్ మీరు 2014లో ఎక్కేటప్పటికి ఎంత? 19,000 కోట్లు. మీరు దిగిపోయేటప్పుడు దాన్ని ఎంత చేసినారు? 76,500 కోట్లు చేసినారు. అంటే 56,000 కోట్లు అప్రాక్సిమేట్గా మీరు వాడినారు. మేము దిగిపోయేటప్పటికి 76,000 కోట్లే ఉంది. అంటే అర్థమేమి? మేము యాక్చువల్గా 500 కోట్లు తిరిగి కట్టినాం. అది మీ డబ్బులు అనుకోండి, డిపాజిట్లు అనుకోండి. మేము దిగిపోయేటప్పుడు మార్చి 24లో ప్రావిడెంట్ ఫండ్ 100% 1,353 కోట్లు కట్టినాం. జిఎల్ఐ 312 కోట్లు కట్టినాం. సిపిఎస్ 2,421 కోట్లు కట్టినాం. మరి మెడికల్ రీయింబర్స్మెంట్ 190, ఆల్మోస్ట్ ఇంచుమించు దాదాపు అన్ని క్లియర్ చేసిపోయినాం. మేము ఎక్కడ పోయినాయండి? ఒకటి మాత్రం కరెక్ట్గా చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు. ఏమని? కరప్షన్ గురించి ఒక రిపోర్టర్ అడిగాను అనమాట. కరప్షన్ గురించి ఎక్కువైందంటే దాన్ని చిన్నగా ఇటు అటు అవునా కాదా అనేటట్లు దాటేసినాడు అనమాట. అంటే ఎట్లా దాటేసినా అంటే ఎవరన్నా వచ్చి సార్ ఎవరు పుడతారు సార్ అంటే మగపిల్లోడు పుట్టొచ్చు, ఆడిపాప పుట్టొచ్చు అనేటట్లు 2 రకాలుగా చెప్పినాడు అనమాట. ఏదేమైనా కరప్షన్ ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడైనా పోయి చూడండి, ఇసుక డబ్బులు ఎంత ముడుతున్నాయండి అధికార పార్టీ వాళ్లకు, నాయకులకు. ఇసుక ఫ్రీ ఇసుక దొరుకుతుందా ఎవరికన్నా? అసలు స్థానిక నాయకులకు, టీడీపీ నాయకులకు ఇసుక మీద ఏ నియోజకవర్గం అన్నా కానీ ఇసుక డబ్బులు ముట్టకుండా ఉందే. మందండి వైన్ షాపులు, ఏ నియోజకవర్గం అన్నా కూడా వైన్ షాపులో స్థానిక టీడీపీ నాయకులు డబ్బులు వసూలు చేయకుండా ఎక్కడన్నా జరుగుతుందే. తహసీల్దార్ ఆఫీసుకు పోతే భూమి రికార్డు కావాలంటే డబ్బులు వసూలు చేయకుండా ఎక్కడికన్నా ఎవరికన్నా జరుగుతుందే. లేఅవుట్ వేస్తే వసూలు దందా చేసి బెదిరించి ప్లాట్లు వసూలు చేయకుండా ఏ లేఅవుట్ అన్నా జరుగుతుందే. సెటిల్మెంట్లు చివరకు అసలు ఇంకా సిగ్గుచేట ఏమంటే యూరియా సంచులు కూడా దిగుతే అధికార పార్టీ వాళ్ళు రుబాబు చేసి తీసుకున్న మాట, రైతులకు అందకుండా తీసుకున్న మాట వాస్తవమా కాదా? ఇంకా కొత్త చెప్తామండి. ఈ ప్రెస్ ద్వారా ప్రభుత్వంలోని ముఖ్యమైన వాళ్ళు నోటీస్ చేసుకోండి. చాలా పెద్ద దందా జరుగుతుంది. బయోపెస్టిసైడ్స్ పేరు మీద బయోపెస్టిసైడ్స్ అని చెప్పి నాసీ రకము డూప్లికేట్ అమ్ముతున్నారు. దాంట్లో చాలా ముఖ్యమైన అధికార పార్టీ నాయకులు ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్తున్నాను, మీరు వెరిఫై చేయించండి, మీకే తెలుస్తుంది. ముఖ్యమైన నాయకులు ఉన్నారు అధికార పార్టీ వాళ్ళు, అతి ముఖ్యమైన నాయకులు ఉన్నారు. ఇంకా కొత్తగా కనిపెట్టినారు డ్రోన్ నుంచి సర్వే. పాపం చంద్రబాబు నాయుడు గారు ఏమో డ్రోన్ పంపిస్తా, డ్రోన్ ద్వారా పండు మీద ఈగ ఎక్కడుంది ఆ ఈగను స్ప్రే చేస్తా అని ఈయన అంటున్నాడు. అక్కడ కింద ఏం జరుగుతుందో తెలుసునా? 3.5 లక్షల డ్రోన్ కొనాలంటే యావరేజ్గా 3.5 లక్ష. కానీ ప్రభుత్వం ఎంత కొంటుంది? 9,80,000 కొంటుంది. 9,80,000 కొంటే 80% సబ్సిడీ ఇస్తుంది. అంటే రైతు 2 లక్షలే కడుతున్నాడు. సో రైతు ఏమనుకుంటున్నాడు? నేను 2 లక్షలకే వస్తుందని. కానీ 9,80,000 సబ్సిడీ అయితే ప్రభుత్వం కడుతుంది కదా, ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయని కూడా ఒక్కసారి మీరు చూడాలి. పైగా డ్రోన్కు డీజీసీ అప్రూవల్ కావాలా, అంటే ఈ విమానాల శాఖ అప్రూవల్ కావాలా. సో ఆ అప్రూవల్ 9,80,000, 3,50,000 ఇది కంపేర్ చేసుకుంటే ఎక్కడికి పోతున్నాయనేది మీకే తెలిసిపోతారు. ఈ వ్యవసాయంలో కూడా ఇంత అవినీతి జరుగుతుంటే, ఇంత కరప్షన్ జరుగుతుంటే, పైగా ఈరోజు కొత్తగా హెచ్ఓడీల మినిస్టర్ల మీటింగ్. దాంట్లో మీటింగ్లో చెప్పినది ఏమంటే ఈ ఏడాది విద్యుత్ ఛార్జీలు పెంచాం, ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం. ఇప్పుడే నేను చెప్తే ఎంత పెంచినారు అనేది. నెక్స్ట్ అందరికీ కలిసి సూపర్ 6ను సూపర్ హిట్ చేశాం. ఇప్పుడే చెప్తే సూపర్ 6 అయిందా లేదా అని. మొదటి త్రైమాసికంలో 12.02 గ్రోత్ ఉంది. ఇప్పుడే చెప్పిన అది కాదని. నీటి భద్రత విషయంలో ముందు చూపుతో 944 టీఎంసీలు పెట్టినాం. అది మీరు కాదు, వర్షాలు పెట్టినది. ఇది గాక నెక్స్ట్ మంత్రులు, కార్యదర్శులకు ప్రజల్లో సానుకూలత దృక్పథం, సంతృప్తి స్థాయి పెంచాలంటే ప్రభుత్వ శాఖలు పనిచేయాల్సిందే. ఎట్లా పనిచేస్తారండి? టెక్నాలజీ ఆడిటింగ్ చేయాలా,
సేవల డెలివరీ మధ్యలో ప్రజలు సంతృప్తిగా లేకపోతే ఇప్పుడు ఇవన్నీ కూడా రాంగ్ అని అందరికీ తెలుసు. ఆ మీటింగ్ అటెండ్ అయిన వాళ్ళకి కూడా అందరికీ తెలుసు రాంగ్ అని. వాళ్ళకి ఎక్కడి నుంచి మానసికంగా ఎక్కడిది వస్తుంది చెప్పండి ధైర్యం? ప్రజలు తమ పనుల కోసం ప్రభుత్వ ఆఫీసులకు ఎందుకు రావాలి? ప్రజల వద్దకే పాలన పోవాలి. ఇంకా మేము చేసినది అదే కదండి. అప్పుడు సెక్రటేరియట్లు పెట్టి మీరేమో వద్దు అనవసరం అంటారు. మళ్ళీ ఇప్పుడు మీరే చెప్తున్నారు, మళ్ళీ మీ సూచనలు మీరే చెప్తున్నారు. ప్రజలు తమ పనుల కోసం ప్రభుత్వ ఆఫీసులకు ఎందుకు రావాలి? ఇళ్ల వద్దకు సేవలు చేరే పరిస్థితి రావాలి. అసలు నిజం చెప్పాలంటే ఓల్డేజ్ పెన్షన్ అంటే ముసలోళ్ళ పెన్షన్, ఇది మన వృద్ధాప్య పెన్షన్ ఈ రాష్ట్రంలో ఎవరన్నా పోయి ఇంటికి పోయి వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలంటే తెలుగుదేశం కార్యకర్త పొంది సెక్రటేరియట్ ఆఫీసర్ పోడు. ఏం సంబంధం అంటే తెలుగుదేశం కార్యకర్తకు వాళ్ళ ఇంట్లో తీసిస్తున్నారా? పార్టీ డబ్బులా? మరి ట్యాక్స్ పేయర్స్ మనీ ఒక ఆఫీసర్ పోయి ఇస్తాడు కానీ కార్యకర్త ఏందండి పోయి ఇచ్చేది? నాకు అర్థం కాలే. ఇది కాక మళ్ళా నెగిటివ్ వద్దు, పాజిటివ్ ఆలోచనతో పనిచేయండి. ఇప్పుడు పాజిటివ్ ఆలోచనతో చేయాలనే ఉంటారు కానీ ఆడ పాజిటివిటీ ఉంటే కదా, పాజిటివిటీ ఉంటే ఎక్కడైనా కానీ పాజిటివ్ ఆలోచన వస్తుంది. దాంట్లో ఎక్కడ పాజిటివిటీ ఉంది? అంత థియరీ ఉంది. ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారండి, అంత అమాయకులు ఉన్నారు ప్రజలు. ఈరోజు ఎంత చైతన్యవంతులు అయిపోయినారు ప్రజలు. కాబట్టి దయచేసి ఈ ఉత్పత్తులు, ఈ స్థూల ఉత్పత్తులు 199 మందికి ఎవరికి అర్థం కూడా కావు ఇవన్నీ. కాకపోతే ఫీల్డ్ మీద కందులు కొంటున్నారా లేదా, పత్తి కొంటున్నారా లేదా, మన ఒడ్లు కొంటున్నారా లేదా, ఆసుపత్రిలో సేవలు ఇస్తున్నారా లేదా, పిల్లలకు స్కూల్ ఫీజు కడుతున్నారా లేదా, అవినీతి తగ్గిందా లేదా, ఇసుక దందా తగ్గిందా లేదా, మందు దందా తగ్గిందా లేదా, ఇవన్నీ చూస్తే అది పరిపాలన అవుతుంది. అదంతా బాగుంటే స్థూల ఉత్పత్తి ఆటోమేటిక్ పెరుగుతుంది. మనం ఆర్టిఫిషియల్గా 12 చూపించుకోవాల్సిన అవసరం లే, అదే వస్తుంది 9కో 10కో వచ్చి.